ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీఓ, హౌసింగ్, ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. సో నేను ఎంపీడీఓస్తో మాట్లాడుకున్నాను, కమిషనర్స్తో మాట్లాడుకున్నాను, కానీ రావట్లేదు. నేను ఇది సీరియస్గా తీసుకుంటాను. మీరు ఉత్తిగా చెప్పద్దు, ఉట్టిగానే వాళ్ళదంటున్నారు వీళ్ళదంటున్నారు కాదు. అలా వీళ్ళ లోపల ఏం జరుగుతుంది చూసేస్తే వదిలేసేందుకు మనమందరం ఎందుకు, ఇంతమంది ఉన్నాం కదా, ఇక మన ఇంటర్వెన్షన్ లేనప్పుడు మన అవసరం ఏముంది? అలా చేయకూడదు. నాకు అందుకనే కేసు టు కేసు మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పాడు. ఎంపీడో గారు ఇందిరమ్మ ఇళ్ళలో ఏం సమస్య వచ్చింది? మీకు ఏం తెలియదండి. అది చాలా అసలు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ చేయాలి. మీరు ఇవాళ జిల్లా లోపల ఎన్ని శాంక్షన్ ఉన్నాయి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి, ఎన్ని మీరు కట్టియాలి. దయచేసి ఊరికే ఆ డిలిషన్ జోన్కి రాకండి. మిగతా జిల్లాల అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము. అన్నీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము. అవి స్టేట్ ఆఫీస్తో హెక్టిక్గా ఫైట్ చేసేసి వాటన్ని 700 మళ్ళీ సార్ గ్రౌండెడ్ అంటే ఏంటిది? గ్రౌండెడ్ అంటే మనం మార్కౌట్ చేసి ఓకే. ఇన్ ప్రోగ్రెస్ అట్లా సార్ వెరైటీగా అవన్నీ నేను అడగలేదు. మీరు కట్టియాలి. దయచేసి ఊరికే ఆ డిలిషన్ జోన్కి రాకండి. మిగతా జిల్లాల అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టినాము. అన్నీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి డిలీట్ చేయించినాము. అవి స్టేట్ ఆఫీస్తో హెక్టిక్గా ఫైట్ చేసేసి వాటన్ని